డీటెయిల్స్ చూద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు జనసేన అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్. ప్రతి వార్డులో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఉషాకిరణ్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ వస్తోందని ఉషాకిరణ్ అభిప్రాయపడ్డారు. ఓటర్లు కూడా జనసేనకు పట్టం కడతామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ పాలన వస్తేనే పేద బడుగు బలహీన వర్గాల వారికి మంచి జరుగుతుందన్నారు. ఈరోజు ఎలక్షన్ ప్రచారంలో చివరి రోజుగా మరి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళల్ని అందరినీ కలుపుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరినీ కలుపుకొని విశాఖ ఉత్తర నియోజకవర్గం అంతా కూడా భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు మాకు బ్రహ్మరథం పడుతూ మరి 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో మరి తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తామని భరోసా ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోసం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సమర్థుడైనటువంటి నాయకుడికి రాక కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా మరి ఏదైతే ఈరోజు మౌలిక వసతులు కావాలంటే 3 పూట్ల అన్నం తినాలి, ఒక ఇల్లు ఉండటానికి ఒక ఇల్లు, తినడానికి తిండి, అలాగే కట్టుకోవడానికి బట్ట, ఇలాంటివన్నీ కావాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారికి ఉత్తర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తామని తెలియజేస్తూ జై